రాగి పిండితో లడ్డు చేసేద్దాము. రాగి పిండితో లడ్డు ఏంటి, అది ఏం రుచిగా ఉంటుంది అని అనుకోవద్దు. మంచిగా రుచిగా టేస్టీగా చేసుకుందాము. మా బాబు తిన్నాడు కాబట్టే మీ పిల్లలు కూడా తింటారని ఈ రెసిపీ చూపిస్తున్నాను. కడాయిలోకి నెయ్యి వేసుకొని నచ్చిన డ్రై ఫ్రూట్స్ని మంచిగా దూరగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. అదే నెయ్యిలోకి 1 కప్పు రాగి పిండి తీసుకోవాలి. దూరగా మంచి వాసన వచ్చేంత వరకు ఒక 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మంచిగా వేగనివ్వాలి. ఇది ఇలా సగం వేగిన తర్వాత ఎండు కొబ్బరిని కూడా వేసుకుంటే నోటికి రుచిగాను, పిండి పిండిగా తగలకుండా లడ్డు తినేటప్పుడు మంచిగా నోటికి బాగా తగులుతుంది. ఒక 2 నిమిషాలు వేయించేసుకున్న తర్వాత కడాయిలోకి 1/4 కప్పు బెల్లము, అలాగే 1/2 కప్పు నీళ్లు వేసుకొని ఇలాచీ కూడా వేసేసుకొని బెల్లం కరిగేంత వరకు ఉడికించుకొని ఆ బెల్లం సిరప్ని ఈ రాగి పిండి మిక్స్చర్లో కలుపుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకొని లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసేసుకొని ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా రాగి పిండిలో కలిపేసేసుకొని చేత్తో మొత్తం కలిసేలాగా కలుపుకొని ఉండలు చేసుకుంటే లడ్డూలు రెడీ అయిపోయినట్టే. ఎంతో టేస్టీ హెల్దీ రెసిపీ, ట్రై చేయండి.